మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లీక్స్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగా మారబోతున్నాయా? విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిజికించుకోవడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇప్పుడు విజయసాయిరెడ్డి లీక్స్ వల్ల జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి మొదలైందని, విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగించుకోవడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ అసలు మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి సాక్షిగా హాజరై గనక ఆయన వాంగ్మూలం ఇస్తే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? సాయిరెడ్డి లీక్స్ అనగా నీకే గుర్తొస్తుంది? వికీలీక్సా? గతంలో మనం వికీలీక్స్ ఏ విధంగా అయితే సంచలనం కలిగించిందో అప్పట్లో, ఇప్పుడు సాయిరెడ్డి లీక్స్ అనేది మనం చూసాం. ఏది గతంలో కేవీ రావు కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ పాయింట్ బ్లాంక్లో బెదిరించి రాంచుకున్నారు. 3,600 కోట్ల విలువైన షేర్లు. సీఎంఓలో సెటిల్మెంట్, పంచాయతీ. ఎవరా రాంచుకున్నది? కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్న, అదే సుబ్బారెడ్డి కొడుకు. అంటే విక్రాంత్ రెడ్డే అక్కడ కర్త కర్మ క్రియ అనడం ద్వారా ఎవరిని ఫిక్స్ చేశాడు? వైవి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. అంటే కొడుకే సూత్రధారంటూ తండ్రికి ఇచ్చాడు అక్కడ అర్థం. అంటే సాయిరెడ్డి ఎర్త్ ఇచ్చాడంటే మామూలుగా తగలదు, అది మామూలు షాక్ కాదనమాట, హై వోల్టేజ్ షాక్. ఇప్పుడు సాయిరెడ్డి ఇచ్చిన షాక్కి నీకు గిలగిల. ఎవరు? వైవి సుబ్బారెడ్డి. అసలు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడో నీకు అంతులేడనమాట. సరే, ఇప్పుడు సాయిరెడ్డి లీక్స్ ఏంటంటావు? మనం మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ నువ్వు చూసావు. కేవీ రావు కేసులోనే గుంటూరు పిలిపించారు. పిలిపించి ఎంక్వైరీ ఏదో సిఐడి వాళ్ళు ఏదో చేస్తే ఆయన ఏం చెప్పాడు? దాని గురించి లోపల చెప్పాడు, ఇవ్వాల్సిన సమాచారం ఇచ్చాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మీడియాతో ఏమని చెప్పాడు? లిక్కర్ మాఫియా, దాని కర్త కర్మ క్రియ, చెప్పు నువ్వే, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని చెప్పి మామూలు బాంబు పేల్చాడు. అంటే అసలు ఊహించలేదు, అది ఉరుములేని పిడుగు అనమాట. అసలు ఎవరి రాజ్ కసిరెడ్డి అనేది అప్పుడు బయటకు వచ్చింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలు కర్త కర్మ క్రియ, అతనే లిక్కర్, జగన్కి ఏం తెలీదు అన్నాడు. అంటే రాజ్ కసిరెడ్డిని ఫిక్స్ చేయడం ద్వారా ఎవరికి అర్థిచ్చాడు? జగన్మోహన్ రెడ్డిగా. అంతేగా, తెలియదు అంటూనే. ఇప్పుడు కేవీ రావు కాకినాడ సెజ్జు ఆ బెదిరింపుల కేసులో వైవి సుబ్బారెడ్డికి ఏం తెలియదు, కొడుకే కర్త కర్మ క్రియ అన్నాడు. అంటే మంట ఎవరి కింద పెట్టాడు? బాబు కింద పెట్టాడు. ఇప్పుడు జగన్ కింద మంట పెట్టి, అంటే కసిరెడ్డి రాజ్ భుజాల పైన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డిని కొడుతున్నాడు. ఎవరు? సాయిరెడ్డి. మంచి వేటగాడు అంటావా? అంటే ఇప్పుడు సాయిరెడ్డి రేపొద్దున మళ్ళీ రమ్మన్నారు. అంటే ఇంకా లేట్ అయింది. యాక్చువల్గా ఆ రోజే చెప్పాడు, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏది మళ్ళీ ఎప్పుడు? అసలు మనం రమ్మంటేనే వీళ్ళు రావట్లేదు, ఈయనేంటరా నాయన మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు, మళ్ళీ ఏం చెప్పమంటారు అని అడిగారు అనుకున్నారు. ఇప్పుడు రమ్మన్నారు. రేపు ఎన్నో తారీఖు? 18వ తారీఖు అతను వస్తున్నాడు. సాయిరెడ్డి వస్తున్నాడంటే కొన్ని కోష్మండాలు కదులుతున్నాయా? ఈసారి ఏం చెప్పబోతున్నాడు అసలు? ఎందుకంటే అసలు ఆ నెట్వర్క్ అంతా ఇతనే బిల్డప్ చేసింది. లిక్కర్ మాఫియా నెట్వర్క్ అంతా ఇవాళ బిల్డప్ చేసింది ఎవరు? సాయిరెడ్డి. నీకు ఆ 7 అంచెల వ్యవస్థ, ఆడిటర్ కదా, ఎక్కడ ఎలా కొనాలి, ఎక్కడ ఎలా అమ్మాలి, రూపాయి రాక రూపాయి పోక ఆడిటర్కి బాగా తెలుసు కదా. అందుకే ఇవాళ ఏం చేశాడు అతను? మొత్తం ఒక 7 అంచెల వ్యవస్థని బ్రహ్మాండంగా ఒక సాలెగూడు నిర్మించినట్టు నిర్మించాడు. డిస్టిలరీ కంపెనీలు వాళ్ళ దగ్గర రిప్రజెంటేటివ్స్ని పెట్టుకోవటం, డబ్బులు ఇవ్వటం, మనీ హ్యాండ్లర్స్ అని, కొరియర్స్ అని, కోఆర్డినేటర్స్ అని, ఇట్లా నీకు మేనేజర్ ఎవరు? కసిరెడ్డి రాజు. దీనికి మొత్తానికి జిఎం అనమాట, జనరల్ మేనేజర్. అక్కడి నుంచి నీకు ఇక డైరెక్టర్స్ ఎవరు? పెద్దరెడ్డి కొడుకు, బిగ్ బాసు. ఇవాళ వాళ్ళు ప్రొపరేటర్లుగా ఈ ఏర్పాటు చేసిన ఈ లిక్కర్ మాఫియా నీకు స్పష్టంగా కనపడతావు. డబ్బు ఇవాళ 1000 కోట్లు బంగారం కొన్నారంట. అసలు ఏం చేసుకుంటారు అంత బంగారం? ఎన్ని దిగేస్తారు వాళ్ళ పిల్లలకు కానీ పిల్లలకు కానీ?
అంటే 1000 కోట్ల విలువైన బంగారపు రసీదులు ఉన్నాయంటే అసలు ఇంకెంత కొన్నారు? అంటే బ్లాక్ మనీని ఎలా వైట్ చేశారంటే, ఒకటి గోల్డ్ రూపంలో, ఇంకోటి రియల్ ఎస్టేట్. కొన్ని ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం రియల్ ఎస్టేట్ పెట్టారని, అదేదో ఇన్ఫ్రా కంపెనీ ఒకటి, ఈడీ క్రియేషన్స్, ఐటీ సొల్యూషన్స్. నువ్వు డైరెక్ట్గా నువ్వు ఈడీ క్రియేషన్స్కి వెళ్ళిపోతున్నావు. ఐటీ సొల్యూషన్స్ ఇవాళ ఆ ఐటీ సొల్యూషన్స్ ఎవరిది? రాజ్ కసిరెడ్డి అత్తగారు సుజాత రెడ్డి, లేకపోతే ఆయన మరదలు ఎవరు మేఘనారెడ్డి. అంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఇవాళ నువ్వు చెప్పిన సినిమా నిర్మాణం కూడా, సినిమా నిర్మాణం, ఈడీ క్రియేషన్స్. ఇప్పుడు నిఖిల్కి ఇప్పుడు డబ్బులు, దానిలో హీరో ఎవరు? నిఖిల్. అతను లబలబ. ఏది ఇది తెలిసిన దగ్గర నుంచి వారి నాయన ఈ తాగుబోతుల డబ్బు నాకు పెట్టారా ఏంట్రా బాబు అని చెప్పి అతను గోల పెడుతుంది. ఇంకా చేయలేదా మీ వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ నిఖిల్తో? చేసే ఉంటారు ఈ పాటికి, బహుశా పోస్ట్ చేస్తారేమో ఇవాళ రేపు. అంటే గతంలో మనం చూసాం ప్రజల డబ్బుతో యాత్ర సినిమా, ప్రజల డబ్బు ముమ్మట్టికి ఇచ్చారన్నారు. ఆయన పాపం గొప్ప నటుడు, మలయాళంలో అసలు అతను #1 స్టార్. అలాంటి వ్యక్తి వాళ్ళేంటి, జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బు ఆయనకు కూడా చేరిందని మమ్ముట్టి కుటుంబం లబలబ. ఏది దుల్హనా, అతను ఎవరు? దుల్కర్ సల్మాన్. అరే ఏంటి నాన్న ఈ పనులు, అసలు మీరు ఆ డబ్బు తీసుకోవటం ఏంటి అనేది అతను అక్కడికి వచ్చారు. ఇప్పుడు ముమ్మట్టికి ఎంత ఇచ్చారు? 50 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు నిఖిల్కి ఎంత ఇచ్చారు? అసలు మొత్తం ఆ స్పై, అది పాన్ ఇండియా సినిమా అంట, ఒక 5 భాషల్లో తీశారు, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం. నీకు అసలు ఎంత బడ్జెట్ అయింది? దానికి స్టోరీ రైటర్ కూడా ఇతనే, ప్రొడ్యూసర్ ఇతనే, ఎవరు? కసిరెడ్డి రాజు. అది కాస్త అటర్ ఫ్లాప్ అయింది. అది స్టోరీ కూడా ఎవరి గురించి అనుకుంటున్నావు? సుభాష్ చంద్రబోస్. వీళ్ళు అమ్మకడుపు, వీళ్ళేమో తిన్న సొమ్మేమో దొంగ సొమ్ము, తీసిన సినిమా ఏమో ఎవరి గురించి? సుభాష్ చంద్రబోస్ గురించి. అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. సుభాష్ చంద్రబోస్ స్టోరీ మీరు తీయటం ఏంటన్న ఆయన, అది కాస్త జనం ఆదరించలేదు, సరే అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు ఒక 5-6 అడ్వాన్స్లు ఇచ్చాడంట ఈ డబ్బే. ఇంకా సినిమా మేకింగ్లో పెద్ద ఎత్తున ఇవాళ డంప్ చేసి ఈ డబ్బు అంతా కూడా ఇప్పుడు డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చాడు, స్టోరీ రైటర్లకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈ మొత్తం ఇవాళ ఈడీ ఎంక్వైరీ పెట్టింది. ఈ మొత్తం ఇవాళ ఏది సిఐడి. వీటన్నిటికీ కసిరెడ్డి రాజ్ తండ్రిని అడిగితే ఆయన అసలు ప్రతిదానికి ఒకటే సమాధానం, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాడు. అంటే వెంటనే నోటీస్ ఇచ్చారు, ఏది రమ్మని గుంటూరు. ఆమె సుభాష్ని వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చారు. ఆమెను రమ్మనలేదు, మీ అబ్బాయి ఎక్కడున్నా ఆచూకీ తెలియమని. అతని స్నేహితుడి ఫామ్ హౌస్లో ఒక లగ్జరీ కారు, 1,33,00,000 అంట ఆ కారు ఖరీదు. ఏ విధంగా ఈ తాగుబోతుల రక్తం పీల్చి కసిరెడ్డి విలాసాలకి ఖర్చు పెట్టాడు. ఆ ఈడీ క్రియేషన్స్ అని చెప్పి పెట్టి, ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టి, రకరకాలుగా అసలు వీళ్ళు వాడేసిన విధానం. ఒక 5-6 చోట్ల విల్లాస్ కొన్నారు. ఆ మంచిరేవుల్లో కానీ, లేకపోతే నానక్రామ్గూడలో కానీ. అరే ఎన్ని విల్లాలు కొన్నారు? అసలు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? 20% కమిషన్ అంట కృష్ణ సార్. ఎవరికి? కసిరెడ్డి రాజు. అంటే ఇప్పుడు వీళ్ళు వసూలు చేసిందంతా 3,113 కోట్లు క్యాష్ ముడుపుల రూపంలో వసూలు చేశారు 6 డిస్టిలరీల దగ్గర. ఎంత 20% వేసుకుంటే నీకు అక్కడే 62 కోట్లు. అంటే అసలు ఇప్పుడు ఈ స్కామ్ ఎంత అంటావు? నెలకు 62 కోట్లు అంటే ఏంటి సార్? నెలకు 62 కోట్లు మొత్తంలే. ఏది నెలకు 60 కోట్లు టోటల్గా జగన్మోహన్ రెడ్డికి అసలు అందరికీ వసూళ్ళు. అది 60 కోట్లలో మనాడి పర్సంటేజ్ 20%, అంటే 12 కోట్లు ఎవరికి? కసిరెడ్డికి. ఇప్పుడు వసూలు చేసిన 3,113 కోట్లలో 20% అంటే నీకు దగ్గర దగ్గర 620 కోట్లు ఇతను వాటా. ఆ డబ్బుతోనే ఇప్పుడు ఈ సినిమాలు, లేకపోతే ఈ అడ్వాన్సులు, ఈ రైటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ నిఖిల్కి ఇచ్చిన మద్యం దాని మీదే 600 కోట్లకు పైగా సంపాదించాడు.
ఒక 1000 కోట్లు బంగారం కొనుగోలుకి మిగతా వాటికి అంటే మద్యం ద్వారా కూడా, మద్యంలో వసూళ్ల ద్వారా, మద్యంలో రకరకాలుగా ఉంది సంపాదన. మద్యం తయారీ సంపాదన వేరు, మద్యం సరఫరా సంపాదన వేరు, మద్యం అమ్మకాల సంపాదన వేరు. ఇదేంటి, ఇది కేవలం ముడుపులు. ఓకే, ముడుపులే ఇవాళ ఇంత అమౌంట్ అనమాట ఇతనికి వచ్చిన వాటా. అసలు అది ఎంత స్కామ్ అంటావు? 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. నాకు తెలిసి అది 37,000 కోట్లు కొల్లగొట్టారు. అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది, మిగతా వాళ్ళ కమిషన్లు ఇచ్చింది, మద్యం తయారీకైన ఖర్చు, డిస్టిలరీలు, ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ తీసుకుంటే నీకు వాళ్ళు ఎంత కొల్లగొట్టారు? 37,000 కోట్లు. అమరావతి రాజధాని నిర్మాణం కూడా పూర్తయ్యేది సార్ ఆ డబ్బులతో. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవటమే కాదు, అసలు ఎన్ని లక్షల మంది కుటుంబాలకు, పేదలకు ఇళ్ళు వచ్చాయి. పోలవరం 2-3 పోలవరాలు కట్టచ్చు. దీంతో నీకు 2 పోలవరాలు లాంటి ప్రాజెక్టులు 2 కట్టేయచ్చు అనమాట. అంటే ఇవాళ ఈ 37,000 కోట్లలో కసిరెడ్డి రాజు వాటా ఎంత అని అడుగుతావు. 20% వేసుకో, ఎంత? 7,400 కోట్లు ఒక్క కసిరెడ్డి రాజు. రాజు వాటా 20% అన్నారు కదండి, మరి మిథున్ రెడ్డి వాటా ఎంత అంటావు? 10%. ఓకే, సాయిరెడ్డి వాటా ఎంత అంటావు? అదే ఇప్పుడు రేపు పొద్దున వచ్చి మరి సాక్ష్యం చెప్పే ఆయన ఇప్పుడు ఎంత? 10%. అక్కడేగా కాలింది. అసలు నెట్వర్క్ అంతా నాది, మా అల్లుడి డిస్టిలరీ అదాన్ డిస్టిలరీ. అదాన్ డిస్టిలరీకి మొదటి 2 ఏళ్లలో నీకు దగ్గర దగ్గర 1,400 కోట్లు ఇచ్చారు. అంటే 4 ఏళ్లలో అదాన్ డిస్టిలరీకి 4,000 కోట్లు ఇచ్చారు. అంటే సంవత్సరానికి 1,000 కోట్లు సాయిరెడ్డి అల్లుడు వాటా. ఇది రోహిత్ రెడ్డి అదాన్ డిస్టిలరీకి అనమాట. ఇప్పుడు 10% నాకేంటి, వాడికి 20% ఏంటి అనే ఆ పర్సంటేజీలు గోలే కదా ఇవాళ సాయిరెడ్డి బయటికి రావడానికి కారణం. ఇప్పుడు అప్రూవర్గా మారినా ఇప్పుడు రేపు పొద్దున ఏంటి, ఆయన సాక్షిగా వచ్చి చెప్పే వాంగ్మూలం ఏంటి? ఎవరి కొంప మునుగుద్ది? ఏముంది కొంప మునగటానికి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు. ఓకే, ఎంత ఏంటి, ఎలా ఎవరెవరి వాటాలు ఎంత, ఇప్పుడు నేను చెప్పిన పర్సంటేజీల లెక్క ఆయన పేపర్ మీద అఫీషియల్గా ఇస్తాడు. సాయిరెడ్డి లీక్స్ అన్నావు, వికీ లీక్స్ కన్నా ఇవాళ సాయిరెడ్డి లీక్స్ సంచలనమా? భూకంపం పుట్టిస్తోందా? ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.